ఇక అప్డేట్స్ చూద్దాం. విశాఖ మల్కాపురం ప్రాంతంలో ఈస్ట్ ఇండియా పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోని పెట్రోల్ ఫిల్టరింగ్ ట్యాంక్ పై పిడుగు పడింది. ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం ఏర్పడిందని ప్రాథమిక సమాచారం. ఇక ఈ కంపెనీ పెద్ద మొత్తంలో పెట్రోకెమికల్స్ నిల్వ కోసం సౌకర్యాలను నిర్వహిస్తోంది. ప్రమాద ఘటనపై అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై పూర్తి వివరాల కోసం అధికారులు విచారణ చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అయితే అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. విశాఖ మహానగరంలో ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ ఫిల్టరింగ్ ట్యాంక్ పై పిడుగు పడడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే పోల్ పెట్రో కెమికల్స్ కు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్న పరిస్థితి కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి హోంమంత్రి అనిత వెంటనే స్పందించారు. అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా మంటలను అదుపులో తీసుకురావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. మంటలను అదుపు చేసే ప్రక్రియ కొనసాగుతుందంటూ కూడా హోంమంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. ఒక పక్క వర్షం, మరో పక్క ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం విశాఖలో ఉన్న నేపథ్యంలో మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందికి కాస్త ఇబ్బందికర వాతావరణం కూడా ఎదురవుతుంది. ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీ ఏదైతే పెట్రోల్ ఫిల్టరింగ్ ట్యాంక్ పై ఒక్కసారిగా పడినటువంటి పిడుగు పెను ప్రమాదాన్ని సృష్టించిందని చెప్పాలి. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది వర్షం పడుతుంది, ఒక పక్క పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఆ చుట్టుపక్కల లేరు కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేయొచ్చు. దీంతో పాటుగా ఏదైతే ఈ పిడుగుపాటు వల్ల జరిగిన ప్రమాదం ఉందో ఈ ప్రమాదానికి సంబంధించి వెంటనే మంటలను అదుపులో తీసుకురావాలంటూ హోంశాఖ మంత్రి అనిత ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మల్కాపురం పరిసర ప్రాంతాల్లో ఏదైతే చుట్టుపక్కల కొన్ని కంపెనీలు కూడా ఉన్న నేపథ్యంలో ఆ కంపెనీల దగ్గర ఆల్రెడీ ఫైర్ కి సంబంధించినటువంటి అగ్నిమాపక సిబ్బంది ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయ, ఎందుకంటే ఇదంతా కూడా ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక పక్క వర్షం కూడా పడుతున్న నేపథ్యంలో ప్రమాదం జరిగినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. అంటే ప్రస్తుతం ఎంతవరకు మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఎందుకంటే ఒక పక్క వర్షం, దాని నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో జరిగినటువంటి ప్రమాదాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే పెట్రోల్ ఫిల్టరింగ్ ట్యాంక్ పై నేరుగా పడింది పిడుగు. అందువల్లే అక్కడ ఉండేటువంటి పెట్రో కెమికల్స్ కి సంబంధించినటువంటి ఏవైతే కెమికల్స్ ఉంటాయో మొత్తం కూడా పూర్తిగా ఫైర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పక్క వర్షం పడుతున్నా మరో పక్క అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంది. అంటే ప్రమాద తీవ్రత ఎంతవరకు ఉందని అంచనా వేయచ్చు అంటారు? అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆస్తి నష్టం అయితే పెద్ద ఎత్తున జరిగిద్దని ప్రాథమికంగా అంచనాకు రావడం జరిగింది. కేవలం ఆ పిడుగుపాటు వల్లే ఈ వాతావరణం అనుకూలించిన నేపథ్యంలో మరో పక్క పిడుగుపాటు పడటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని యాజమాన్యం తెలియజేస్తుంది. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వర్షం పడుతుంది, మరో పక్క ఉరుములు మెరుపులు ఉన్న నేపథ్యంలో అక్కడ ఎవరు లేరు కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ప్రస్తుతానికైతే మంటలను అదుపు చేసే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది అయితే నిమగ్నమై ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. మొత్తంగా విశాఖ మల్కాపురం ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీల ప్రమాదం అయితే చోటు చేసుకుంది. పెట్రోల్ ఫిల్టరింగ్ ట్యాంక్ పై పిడుగుపాటుకు మంటలైతే ఎగిసిపడ్డాయి.
అక్కడున్న ఫైర్ సిబ్బంది కూడా మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ ఆస్తి నష్టం అయితే జరిగినట్టుగా తెలుస్తోంది.